వెల్కమ్ టు మై ఛానల్. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 4 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని వాటిని మంచిగా బ్లీచ్ చేసుకోవాలి. అందులోనే ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు, నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్. చాయిస్ మనది, ఎలా అయినా కాల్చుకోవచ్చు. మనం ఎన్ని అయితే బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నామో వాటన్నిటిని మంచిగా 2 వైపులా కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకొని పెనం మీద వాటి మధ్యలోకి మనము కాల్చి ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 బ్రెడ్ స్లైసెస్తోనైనా చేసుకోవచ్చు, 4 బ్రెడ్ స్లైసెస్తోనైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆమ్లెట్ ఎంత పెద్దగా ఉంటే బ్రెడ్ స్లైసెస్ అన్ని విధాలుగా పెట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.